జేడీ వాన్సు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. నాకు ట్రంప్‌కి మధ్య అగాధం సృష్టించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కదా అన్న విధంగా మాట్లాడాడు. అయితే అక్కడ మీడియాది తప్పులేదు. 2024లో జో బైడెన్ ఆధ్వర్యంలో ఇదే జేడీ వాన్సు ఇరాన్ మీద కనుక దాడి జరిగితే అది అమెరికాకి నష్టమే తప్ప లాభం ఉండదు అన్న విధంగా ఆ రోజు మాట్లాడాడు ప్రతిపక్షంలో ఉండి. ఇదంతా వృధానే కదా, ఏంటి ఉపయోగం, ఇరాన్ మీద దాడి చేస్తే మనకే నష్టం అన్న విధంగా మాట్లాడాడు. ఆయుధాలు, సైనికులు శ్రమ, సమయం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్ మీద 2 సార్లు దాడి జరిగింది. రెండోసారి అంటే 2025 జూన్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు అని జేడీ వాన్స్ని మీడియా ప్రశ్నించింది 2024 యొక్క వీడియోలను ఉటంకిస్తూ. దాని గురించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు జేడీ వాన్స్. మీరు నాకు ఆయనకి అగాధం సృష్టిస్తారా అని. అందులో అగాధం ఏముంది, నిజమే మాట్లాడారు కదా. ఇరాన్ వల్ల ఆ రోజు నష్టం జరుగుతుందని నువ్వు మాట్లాడినప్పుడు 2 సంవత్సరాలకి మారిపోదు కదా. మరి ఈ రోజు కూడా మీకు నష్టమే చేకూరుస్తుందిగా, నష్టమే వస్తుందిగా. దీనివల్ల తప్పేముంది వాళ్ళు మాట్లాడింది. కాకపోతే రాజకీయ నాయకులు ఇలాంటివి మాట్లాడేవి తర్వాత కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటాయి. దాంతోపాటు ట్రంప్ యొక్క నిర్ణయాన్ని సమర్థించాడు. ఇంతకుముందు పాలకులు కాదు, గొప్ప తెలివైనటువంటి పాలకుడు మనకు దొరికాడు. ఇలాంటి పాలకుడు ఏదైనా సరే విజయం సాధిస్తాడని అమెరికా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉంటున్నారు, ముక్త ఏకాభిప్రాయంతో ఉంటున్నారు, ముక్త కంఠంతో చెబుతున్నారు అన్న విధంగా జేడీ వాన్స్ అయితే చెప్పాడు. అంటే ఆ రోజు మాటలను పక్కన పడేయడమే కాకుండా ట్రంప్ని ఎలివేషన్ ఇస్తూ పొగిడేశాడు అనమాట.